ఇంపార్టెంట్ ప్రాబ్లం ట్రైన్ అండ్ డిస్టెన్స్లో ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. నార్త్ నుంచి సౌత్కి ట్రైన్ అయితే వెళ్తుంది. అయితే ఈ వెళ్తున్నటువంటి ట్రైన్ను ఓవర్టేక్స్ ద రాజు అండ్ మాధుర్. ఇద్దరు వ్యక్తులు అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఎవరిని? రాజు అండ్ మాధుర్. హూ ఆర్ వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు. అంటే ట్రైను మరియు రాజు మరియు మాధురి ముగ్గురు ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు. అయితే రాజుని మాధుర్ని ఈ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసింది. అయితే వీళ్ళ రేటు అంటే ఎంత స్పీడ్తో వెళ్తున్నారని ఇచ్చినాడు. రాజు అనే వ్యక్తి 2 kmph/h వెళ్తున్నాడు. మరి మాధుర్ అనే వ్యక్తి 4 kmph/h అంటే km/h అయితే వెళ్తున్నాడు. వీళ్ళని ఓవర్టేక్ చేస్తుంది ఇన్ 9 seconds అండ్ 10 seconds రెస్పెక్టివ్లీ. అయితే ఇఫ్ ద ట్రైన్ ఈజ్ x meters లాంగ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఎక్స్ విలువ అంటే ట్రైన్ యొక్క పొడవునైతే చూడండి. ఈ ప్రశ్నకి జవాబు ఎలా చేస్తున్నామంటే, ఒక ట్రైన్ నార్త్ నుంచి సౌత్కి అయితే వెళ్తుంది. అదేవిధంగా రాజు అనే పర్సన్ 2 km/hతో వెళ్తున్నాడు. అలాగే మాధుర్ అనే వ్యక్తి 4 km/hతో వెళ్తున్నాడు. అయితే x meters లాంగ్ ఉన్నటువంటి ట్రైను అదే దిశలో ప్రయాణిస్తున్నటువంటి వాకింగ్ చేస్తున్నటువంటి రాజుని 9 సెకండ్లలో, అలాగే మాధుర్ని 10 secondsలో ఓవర్టేక్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ట్రైన్ పొడవుని రాజు ఓవర్టేక్ చేస్తే అంటే రాజుని ఒకవేళ అదే దిశలో ప్రయాణిస్తున్నటువంటి రాజుని ఓవర్టేక్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా రాసుకుంటామంటే, రైలు పొడవు ఎలా రాసుకుంటామంటే, రైలు పొడవు వచ్చేసి ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైమే కదా. ఇప్పుడు రాజు మూమెంట్లోనే ఉన్నాడు, ట్రైన్ కూడా మూమెంట్లోనే ఉంది. అలాంటప్పుడు వాళ్ళ యొక్క స్పీడ్ని ఎలా చేయాలంటే రిలేటివ్ స్పీడ్గా తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ చెప్పినా కదా, ట్రైన్ స్పీడ్ ఎస్ అనుకుంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ని s-2. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ 2 km రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి s-2 రిలేటివ్ స్పీడ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ s-2 అయితే ఇది s-2, ఇది km/h ఉంటుంది కాబట్టి 5/18 అంటే m/s మార్చి 9 secondsకి ఇది ఒక ఈక్వేషన్గా రాసుకుంటాం. ఇంకొక కేసు ఏంటంటే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇక్కడ మనకి మాధుర్ కింద ఉన్నాడు కదా. ఈ మాధుర్ అనే వ్యక్తి 4 km/hతో వెళ్తున్న వ్యక్తిని 10 secondsలో ఈ x meters ఉన్నటువంటి ట్రైన్ క్రాస్ చేస్తే ఈ x metersని ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ రైలు యొక్క పొడవుని ఎలా రాసుకోవచ్చు అంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఏం చేసినాము? స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఏంటి? ఏ స్పీడ్ తీసుకోవాలి? రెండు ఒకే మూమెంట్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, అంటే ఒకే దిశలో ఉన్నాయి. సో s-4 తీసుకుంటే 5/18 m/s మారుతుంది. 10 secondsకి చేస్తే ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి s-2 ఈ ఈక్వేషన్కి, ఇక్కడ వచ్చేసి s-4 ఈ రెండింటిని ఈక్వలైజ్ చేస్తే మనకు ఆన్సరు క్యాన్సలేషన్ చేస్తే s = 22 km/h అనేది వస్తుంది. ఈ స్పీడ్ని మనం రాజుని ఓవర్టేక్ చేసినప్పుడు దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 50 meters అనేది ఆన్సర్ అయితే వస్తుందన్నమాట.